హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇంతకుముందు డ్రోన్ అన్బాక్సింగ్ పెట్టాను కదా, అదే DJI Neo 2 అన్బాక్సింగ్ పెట్టా. నెక్స్ట్ అదే డ్రోన్ రివ్యూ కూడా పెట్టా, రెండో వీడియో. ఇది మూడో వీడియో తీస్తున్నా. ఇది ఏంటంటే మనం కారులో డ్రైవింగ్ చేసినప్పుడు పైకి వెళ్ళిన తర్వాత డ్రోన్ని మనం ట్రాకింగ్లో పెట్టేసి కారు మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ అది మనకి ఎంత స్పీడ్ లిమిట్లో వస్తుంది ఏంటి తెలుసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. మనం ఇప్పుడు కార్ని టర్నింగ్ తిప్పి స్టార్ట్ చేద్దాం. స్పీడ్ లిమిట్ ఎంతవరకు ఇది మన కారుతో రాగలదో తెలుసుకుందాం. కాకపోతే ఈ వీడియో ఈవినింగ్ టైంలో తీస్తున్నాం కాబట్టి మాకు ఇక్కడ హై స్కూల్ ఉంది, ZB హై స్కూలు. అది విడిచిపెట్టేసి టైం అవుట్ అయ్యింది. కొద్దిగా రోడ్డు ట్రాఫిక్ ఉండొచ్చు, అందుకోసం ఎంత వేగం వెళ్తున్నో తెలియదు. కాకపోతే మ్యాక్సిమం ఎంత స్పీడ్గా వెళ్తుందో చూసి ఆ డ్రోన్ కూడా ఎంత వేగంగా వస్తుందో తెలుసుకొని మీకు చెప్పడానికి ట్రై చేస్తా. పక్కనే స్పీడ్ లిమిట్ వీడియో కూడా పక్కన పెట్టాను చూడండి. కారులో స్పీడ్ లిమిట్ ఉంటుంది కదా, అది కూడా ఇక్కడ పెట్టాను. ఓకే, స్కూల్ పిల్లలు నడుస్తున్నారు కదా, వాళ్ళు దాటిన తర్వాత కొద్దిగా స్పీడ్ పెంచుతాం. డ్రోన్ మనల్ని ఎంత వేగంగా వస్తుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడైతే 50 దాటింది, కానీ కొద్దిగా డ్రోన్ వెనక్కి జంకుతుంది. 50 వరకు అయితే రావట్లేదు, 50 దాటిన తర్వాత రావట్లేదు. ఈ డ్రోన్ మనల్ని ట్రాక్ చేయాలనుకుంటే 45 నుంచి 50 మధ్యలో రన్ అయితే అలాగ మన కారు వెనకాతలు వస్తుంటుంది. అంతకంటే వేగంగా వెళ్తే మాత్రం డ్రోను మనం ఫోర్స్ మోడ్లో పెట్టుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఫోర్స్ మోడ్లో పెట్టామనుకో, కాకపోతే ఆప్టికల్ సెన్సార్స్ అన్నీ పనిచేయవు. ఏమైనా సెట్లు ఉన్నా ఏమన్నా మరి వాటిని మాత్రం డైరెక్ట్గా వెళ్ళి గుద్దేస్తుంటుంది. అది చూసుకొని మనం డ్రోన్ని ఆన్లో పెట్టుకుని బ్యాటరీ లో అయిపోయింది కదా, ఇక రిటర్న్ టు అని చెప్పేస్తుంది. మనం ఎక్కడైతే ఎగరేసాం అక్కడ తీసుకెళ్ళిపోతుంది తిన్నగా. అలా కాకుండా RCలో మనం ఆఫ్ చేసుకొని మళ్ళీ మనం ఎక్కడున్నామో అక్కడ తెచ్చుకొని డౌన్ చేసుకోవాలి. లేకపోతే తిన్నగా ఎక్కడైతే మనం ఎగరేసాం అక్కడ తీసుకెళ్ళిపోయి అక్కడే దిగిపోతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. రిటర్న్ టు హోమ్ అని చెప్పేసరికి అటు తిరిగిపోయింది. అలా కోకుండా మనం బ్యాక్ తెచ్చి మన కారు ఎక్కడ ఉందో అక్కడ దాన్ని డౌన్ చేసి దింపుకొని తీసుకుందాం. లేకపోతే మనం వెళ్ళేసరికి అక్కడ ఎక్కడ దిగిపోద్దో మనకే తెలియదు. అందుకోసమనే ఇక్కడ డౌన్ చేద్దాం. స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయింది. దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చి డౌన్ అవుతాం, చూసారా? డౌన్ చేసుకుని అలా మనం అరిసెయ్యి కింద పెడితే చాలు. కాకపోతే మన చెయ్యి 2 మీటర్లు ఎత్తులో ఉంటే మాత్రం అది డిటెక్ట్ చేస్తుంది, అంతకంటే హైట్ అయితే మాత్రం దిగదు.